హాయ్ ఎవ్రీవన్. సో ఈ మధ్య నాకు ఒక ఫ్రెషర్ కాల్ చేశాడు మళ్ళీ. సో అంటే నేను ప్రీవియస్ వీడియోలో జాయినింగ్ డాక్యుమెంట్స్ అడిగాను. సో అతనే మళ్ళీ కాల్ చేసి, సార్ నేను ఇలా జాయిన్ అయిపోయాను, సో జాయిన్ అయిపోయాను, థ్యాంక్స్ సార్ మీ ఇన్పుట్స్ ఇచ్చారు అన్నాడు. సో తను ఒక క్వశ్చన్ అడిగాను నన్ను, ఏంటంటే అది చాలా ఫన్నీ అనిపించింది. సో ఫ్రెషర్గా జాయిన్ అయిన వెంటనే ప్రాజెక్ట్లు అసైన్ చేస్తారా ఇస్తారా అని అడిగాను. సో అడిగేసరికి నేను అంటే నవ్వుకున్నాను. ఈవెన్ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. సో తనకి చెప్పాను, సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఒకసారి నేను వీడియో చేయడం జరిగింది. సో ఏమున్నదండి, మీరు అనుకున్నట్టుగా వెంటనే మీకు ఏం ప్రాజెక్ట్ ఎల్కేజ్ చేయరు. సో మొదటగా మీకు హెచ్ఆర్ ఇంట్రడక్షన్ క్లాసెస్ ఇస్తారు. సో తర్వాత ఒక కంపెనీ పాలసీస్, రూల్స్, కల్చర్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు హెచ్ఆర్ మొత్తం. సో తర్వాత ఇది జనరల్గా ఎంఎన్సీలలో 1-2 లేదా 1-2 వీక్స్ అలా పట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు మీ ఒక్కరిని రిక్రూట్ చేసుకొని చేయరు. సో చాలా బల్క్గా జాయిన్ అవుతారు. సో ట్రైనింగ్ చాలా ఎంఎన్సీలు ఏం చేస్తాయంటే, సెకండ్ పాయింట్, డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఇవ్వవు మీకు. సో మీకు ఫ్రెషర్స్ కాబట్టి టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు. లెట్స్ సే జావా మీద ఉంది, పైథాన్ మీద ఉంది, క్లౌడ్ మీద ఉంది అంటే, తర్వాత మీకు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు, లైక్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్, కార్పొరేట్ ఎథిక్స్. సో తర్వాత ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంఎన్సీలలో కొంచెం ఎక్కువ టైం పడుతుంది, స్టార్టప్స్లో ఫాస్ట్గా చేస్తారు. సో తర్వాత అసెస్మెంట్స్ ఏమైనా ఉంటే జనరల్ బేసిక్ ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక ఒక అసెస్మెంట్ మీకు ఎగ్జామ్ ఇస్తారు. తర్వాత కొంతమంది టెస్ట్ చేస్తారు మీ స్కిల్స్ని. సో తర్వాత అలా మీకు ప్రాజెక్ట్ అలొకేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెషర్స్ని ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఏం చేయరు. సో మొదట ఏం చేస్తారంటే సపోర్ట్ టాస్క్లు ఇవ్వడం, డాక్యుమెంటేషన్ చేయడం, తర్వాత బగ్ ఫిక్సింగ్ చేయడం, టెస్టింగ్ లాంటి చిన్న చిన్న పనులు చేస్తారు. సో గ్రాడ్యువల్లీ కోడింగ్, డెవలప్మెంట్, క్లయింట్ ఇంటరాక్షన్ వంటి మేజర్ టాస్క్లు చేస్తారు. సో తర్వాత ఈ ఫ్రెషర్స్కి ఏంటంటే ఒక సీనియర్ లేదా టీమ్ లీడ్ మెంటర్గా ఉంటారు. సో డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, గైడెన్స్ ఉంటుంది. సో తర్వాత ఫ్రెషర్కి కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. సో మీరేం వెళ్ళంగానే ప్రాజెక్ట్లో కూర్చొని అలా ఏం చేయరు. సో నథింగ్ టు వరీ. నేను అతనికి ఇదే చెప్పాను. సో తను కూడా చాలా ఇదిగా ఉన్నాడు. సో అతను జాయిన్ అయ్యి కూడా 3-4 months అయింది. నౌ ఈజ్ వెల్ అండ్ గుడ్ పర్ఫార్మింగ్ ఆల్సో. సో అది మీకేమైనా ఇష్యూస్ ఉంటే హెచ్ఆర్ని, లేదంటే టీమ్ లీడ్ని, లేదంటే మేనేజర్ని మీరు డైరెక్ట్గా అడగచ్చు. నథింగ్ టు వరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి.